మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా నల్లపిల్లి ఎదురైతే ఎంత అపశకునంగా భావిస్తాం. అలాంటిది ఇండోనేషియాకి చెందిన ఒక జాతి మనుషులు చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారంట. ఎంత ఆశ్చర్యకరంగా ఉందో కదా. ఈ రోజు ఈ వీడియోలో అలాంటి మనుషుల గురించి, వాళ్ళ ఆచారాలు, పద్ధతులు ప్రపంచానికి భిన్నంగా ఎలా జీవిస్తున్నారు అని చెప్పి కంప్లీట్ గా వీడియో చేశాను. పూర్తిగా చూడండి. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో మొత్తం చూశాక నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ సపోర్ట్ నాకు కావాలి. సో దానికి మీరు చేయాల్సింది ఏమీ లేదు, సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. దీంతో మీకు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీసి మీ ముందుకు తీసుకొని వస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో కంప్లీట్ గా చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుంటున్న ఈ ట్రైబ్ వాళ్ళని తానా తొరోజా అని చెప్పి పిలుస్తారు. వీళ్ళు ఇండోనేషియాకి చెందిన సౌత్ సులావాసి అనే ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. నిజానికి వీళ్ళు ఈ ఇండోనేషియాకి చెందిన వాసులైతే కాదు. 4000 సంవత్సరాల క్రితం సౌత్ చైనా నుండి సముద్రం మార్గంలో పడవలో ఇక్కడికి వచ్చి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. వీళ్ళు కట్టుకున్న ఇళ్ళని చూడండి. వీళ్ళ పైనున్నది కర్వ్ షేప్ లో ఉంటుంది. ఎలా అంటే వీళ్ళు ఎప్పుడైతే వచ్చారో పడవని దాన్ని ఉద్దేశిస్తూ ఆ పడవ షేప్ లో పైన ఇల్లుని కట్టించుకున్నారు. వీళ్ళు నిర్మించుకున్న ఈ ఇంటి గురించి ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఉంది, అది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు వీళ్ళు నివసిస్తున్న ఈ ప్రాంతం గురించి మాట్లాడుకుంటే, ఈ ప్రాంతం టోటల్ ఏరియా 2054 స్క్వేర్ కిలోమీటర్స్ అండ్ వీళ్ళ జనాభా సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. మొత్తం 2,57,901 మంది నివసిస్తున్నారు ఈ ప్రాంతంలో. దీంట్లో పురుషులు 1,32,284 అయితే మహిళలు 1,25,617 మందిగా ఉన్నారు. అండ్ ఇండోనేషియాలో బాలి తర్వాత అత్యంత అధికంగా వచ్చే ప్రాంతం ఇదే అంట. ప్రపంచంలో ఎక్కడైనా మన కుటుంబ సభ్యులు లేదా మనకు కావాల్సిన వాళ్ళు చనిపోతే మనం బాధపడతాము, ఏడుస్తాము. ఇక్కడ నివసిస్తున్న వీళ్ళ ఆచారాలు, పద్ధతులు చాలా డిఫరెంట్ గా ఉంది. అయితే వీళ్ళ ఆచారాలు, పద్ధతుల గురించి మాట్లాడుకుంటే, వీళ్ళ కుటుంబంలో ఎవరైనా చనిపోతే అది పిల్లలు కానీ, పెద్దలు కానీ, ముసలి వాళ్ళు కానీ వీళ్ళు బాధపడరంట, సంతోషంగా ఉంటారంట. ఎందుకంటే వీళ్ళ దృష్టిలో వాళ్ళు చనిపోయినట్టు కాదంట, వీళ్ళ సోల్ వీళ్ళతోనే ఎప్పుడు ఉంటుందని చెప్పి వాళ్ళు భావిస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మనం అక్కడ విజిట్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు చనిపోయారు, డెడ్ బాడీస్ అని అంటే వాళ్ళు ఫీల్ అవుతారంట. ఎప్పుడైతే అక్కడ ఎవరైనా చనిపోతారో అదే రోజు వాళ్ళు అక్కడ జంతువులను కొనుక్కుంటారంట. అది పంది కావచ్చు, లేదంటే ఎద్దు అవ్వచ్చు. తెచ్చిన వాటిని సంవత్సరం పాటు మంచిగా తిండి పెట్టి మేపి, సంవత్సరికం మనం ఎలాగైతే చేస్తామో వాళ్ళ సంవత్సరికం ప్రకారం ఆ తెచ్చుకొని పెంచుకున్న జంతువుని బలిస్తారు. ఇక్కడ ఈ పందిని, ఎద్దుని ఇవన్నీ వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు బలిచ్చుకుంటారంట. అక్కడ ఈ రిచువల్ చేయాలంటే 50 లక్షల నుంచి ₹1,00,00,000 దాకా అవుతుందంట. దాంట్లో ఎద్దే 10 లక్షల రూపాయలకు పైగా దొరుకుతుందంట. ఇందాక వాళ్ళ ఇంటి గురించి ఒక ఆశ్చర్యకరమైన ఒక విషయం ఉందన్నాను కదా, అదేంటంటే ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఇంటిని చూస్తే మీకు ఎద్దు కొమ్ములు కనిపిస్తూ ఉంటాయి, వరుసగా ఒక్కొక్కటి పేచి పైకి పెట్టడం. ఇవి ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళ కుటుంబ సభ్యులు చనిపోతారో సంవత్సరం తర్వాత వీటిని బలి ఇచ్చి ఆ కొమ్ములను, హార్న్స్ ని తెచ్చి వాళ్ళ ఇంటి ముందు పెట్టుకుంటారంట. అలా ఎన్ని ఎక్కువ ఉంటే వాళ్ళు అంత పెద్ద ఫ్యామిలీగా అక్కడ భావిస్తారు. అండ్ ఒక్కొక్క ఫ్యామిలీ నుండి 2-3 అంతకన్నా ఎక్కువ కూడా బలిచ్చే వాళ్ళు కూడా ఉన్నారంట. అంటే వాళ్ళు అంత గొప్ప డబ్బున్న వాళ్ళు అని చెప్పి అర్థం అంటారు. అండ్ ఇక్కడ కూడా ఈ ప్రజలను 4 క్లాసెస్ గా డివైడ్ చేశారు. ఒకటి నోబుల్, వీళ్ళు పెద్దవాళ్ళు అన్నమాట. తర్వాత సెకండ్ నోబుల్, తర్వాత కామన్ పీపుల్, తర్వాత స్లేవరీ, బానిసలు. అయితే డబ్బున్న వాళ్ళైతే వాళ్ళ ఇంట్లోనే ఆ డెడ్ బాడీస్ ని పెట్టుకొని చూసుకుంటూ ఉంటారంట. లేదు అని అంటే చాలా మంది అక్కడ కేవ్స్ ఉంటుంది, శ్మశాన వాటిక లాగా కేవ్స్, అక్కడ తీసుకెళ్లి ఆ బాడీని కాఫిన్ లో పెట్టి అక్కడ పెట్టేస్తారు. సో వాళ్ళకి నచ్చినప్పుడు వెళ్ళి చూసుకొని వచ్చేస్తారంట. అండ్ సంవత్సరం అయినప్పుడు ఆ బాడీస్ ని అన్ని తీసుకొని వచ్చి పెద్దగా ఇక్కడ రిచువల్ చేస్తూ ఉంటారంట. అండ్ ఇక్కడ ఆ ప్లేస్ పేరు లొండా అని పిలుస్తారు. అదొక గుహ లోపల అన్ని పెట్టేసి ఉంటాయి. అండ్ ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే అక్కడ గుహకు బయటనే కొన్ని చాలా కాఫిన్స్ అన్ని పెట్టేసి ఉన్నాయి. దాంట్లో చిన్నపిల్లలు ఉన్నాయి, పెద్దవాళ్ళే ఉన్నాయి, కొన్ని అయితే ఎన్నో సంవత్సరాల క్రితం వాటి కూడా ఉన్నాయి. మీకు చూస్తుంటే అర్థమవుతూ ఉండొచ్చు. అండ్ ఇంకొంతమంది అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ విగ్రహాన్ని చెక్కతోని చేయించి అక్కడ పైన పెడతారనమాట. ఇంకా కేవ్ లోపలికి వెళ్తే పుర్రలు, ఎముకలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఆ కాఫిన్ బాక్సులు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి, చాలా ఉంటాయి. కొన్ని కొత్తవి ఉన్నాయంటే అవి రీసెంట్ గా వచ్చినాయి. అండ్ కొన్ని ఎక్కువ సంవత్సరాలు దాటిపోతే అంతా పేల్చిపోయి పగిలిపోయి అక్కడి నుంచి బాడీస్ అన్ని కింద పడి అంత ఎల్లెల్లో ఉంటది, చూడలేము మనము. మనకైతే భయం వేస్తుంది. కానీ అక్కడి వాళ్ళైతే ఏం కాదు, పర్లేదు, రండి చూడండి అని చెప్పని అంటారు. వీళ్ళని డెడ్ పీపుల్ అని అంటే వాళ్ళు బాధపడతారని చెప్పాను కదా. కానీ వాళ్ళు ఎలా భావిస్తారంటే వీళ్ళు అనారోగ్య పాలయ్యారు, సిక్నెస్ లేదా వీక్ అని చెప్పి భావిస్తారు. అంతేగాని చనిపోయారని చెప్పి వాళ్ళు అసలు భావించరు. ఈ చనిపోయిన వాళ్ళని ఇలా ఇన్ని రోజులు పెట్టుకుంటే మరి వాసన వస్తుంది కదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అప్పట్లో వీళ్ళు టీ పొడిని వేసేవాళ్ళంటే సో వాసన వచ్చేది కాదు. ఇప్పుడైతే ఇంజెక్షన్స్ లేదా హెర్బల్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు వాళ్ళు. చూశారు కదా వీళ్ళు ప్రపంచానికి ఎంత భిన్నంగా వీళ్ళ ఆచారాలు, పద్ధతులు ఎలా ఉన్నాయో. వీళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.
సో వీడియో మొత్తం కంప్లీట్ గా చూసారనుకుంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్ ఆఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ.